గైస్ ఇప్పుడు మాత్రం నైట్ అయింది, మేమైతే క్రికెట్ ఆడుతున్నాము. జున్ను బ్యాటింగ్ చేస్తాను, ఇప్పుడు విశాల్ బౌలింగ్ చేస్తాను. కన్యా నచ్చిండు. హాయ్ అబ్బానా గైస్ లాస్ట్ మ్యాచ్ అయితే అవుట్ అవుతాడు. ఇప్పుడు కొలితే కొట్టేసిండు, అవుట్ కాదు. ఇప్పుడు సైడ్ లాగా అవుటా నాట్ అవుట్ అన్నది. గైస్ నాకైతే ఫుల్ గా వస్తున్నాయి, అబ్బాయి నేను ఆడుతున్నాను నేనైతే. ఇంకా లాస్ట్ మిస్, ఇప్పుడు అన్న మిస్ అయితే అవుట్ అవుతుంది. కట్టా అవుటా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు విశాల్ బ్యాటింగ్ అవుట్ అంట. అందరు రెడీ అవుతున్నారా? ఇంకా ఇటు గౌరీ ఇంకా మనీ ఆడ రెడీ ఉన్నాడు. చలో కమ్ చుట్టాలు కాలేజీకి వచ్చినాం. సాల్వ్ చేయాలి, ఇది వచ్చి అవుతుంది. మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసిన, ఫుల్ ఎండ అవుతుంది, ఫుల్ దూపు అవుతుంది, నీళ్ళు అయితే ఏం కూర వండుతావు? స్కూళ్ళల్లో నీళ్లు ఉన్నాయి, సగం ఉన్నాయి గైస్. ఇప్పుడు నీళ్లు వలితే ఫుల్ వేడవుతుంది. మా ఫ్యాన్ వేసుకొని కూలర్ వేసుకొని మంచిగా చల్లగా ఉంటది. సూపర్ సూపర్ గాలి ఇప్పుడే చాలు చేసిన రాగానే. ఫుల్ బయట మాత్రం ఫుల్ ఎండ అవుతుంది, ఫుల్ ఎండ అవుతుంది. అందుకని ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత మంచిగా చల్లా. పిండి కూర మనం ఇంట్లోకి కొద్దిగా ఇంత ప్లేస్ ఉన్నా అని ఇట్లా వేసుకోవాలి, ఇంట్లోకి వెళ్తుంది. కూర కట్ చేస్తున్నా, పప్పులో వేసి అందుకు. ఇవన్నీ చెట్టుకి వెళ్ళినాయి, ఇవన్నీ ఇప్పుడు పప్పులో వేసి వండుతా. పిండి కూర అంటారు. నీళ్ళు అయితే నిండుతున్నాయి గాయస్ ఇందులో. ఇక్కడ సగం అయితే నిండినాయి. ఇప్పుడు మేమైతే బయటకైతే పోతుంది. ఇక్కడ అన్ని చెట్లలో మా అమ్మ నీళ్ళు అయితే పట్టింది చెట్లకి. ఇక్కడ నల్లని అయితే బంద్ చేద్దాం ఇంకా చాలు. కూలర్లో కూడా సగం అయితే నిండిపోయినాయి మొత్తం. ఇక్కడ అన్ని చెట్లలో నీళ్ళు అయితే మా అమ్మని అయితే పట్టింది. ఇక్కడ మొత్తం సామాన్ దొరుకొని షాప్ కి అయితే వచ్చినాయి. ఇక సామాన్ తీసుకున్నానికి ఏంది దాన్ని జమ అవుతుంది, బాగా తీసుకున్నా. ఇప్పటికి చక్కెర, రవ్వ, ఇంకేం ఇంకా చూడు పల్లీలు ఇంకా రవ్వ వచ్చేది ఉన్నది. అవన్నీ వచ్చినాక అయిపోయినట్టే. ఇంకా ఈడ సగం సామాన్ అయితే పెట్టిన అన్ని తీసుకుని ఇప్పుడే సామాన్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఇంటికైతే పోతున్నాం. గైస్ మా అమ్మ ఇప్పుడే సామాన్ అయితే తీసుకుంది, వంట తీసుకుంది. ఇంకా అట్లా వేరే కాడ ఇంకో సామాన్ తీసుకునేందుకు అయితే పోయింది. దాన్ని తినేటి అయితే తీసుకుంది. ఇవన్నీ ఇంటికైనా కదా తిందాం. అయిపోతాయి. ఇప్పుడు ఇంకైతే వచ్చిన ఫుల్ ఎండ అవుతుంది. బయట మొత్తం ఓవెన్ పెట్టినట్టుంది, అంత గాల్పు, అంత గరం గాల్పు వస్తుంది. ఫ్యాన్ ఎత్తుంది, ఫ్యాన్
వ్యూ రెసిడెన్స్ రైస్ మురుకులు కూడా తిందాం మనం అయితే తీసుకొని. రైస్ మురుకులు కూడా తీసుకున్నాను నేనైతే, మా అమ్మ కూడా తింటుంది. ఇవైతే మంచిగా ఉంటాయి గైస్ ఈ విధంగా. గైస్ ఇప్పుడు నేనైతే తింటున్నా ఇదే పిండి కూర ఇంకా మిల్మేకం రెండు అయితే తింటున్నాం. సాయంత్రం అయింది గైస్, మేము ఏం చేస్తున్నామో చూడండి. అవుటే వికెట్ పెట్టు, వికెట్ పెట్టిరాడా. క్రికెట్ అయితే ఆడుతున్నాం. బౌల్ బ్యాట్ ఇక్కడ మనీ అడిగి ఇప్పుడే బయటకు అయితే ఫుల్ సెంటర్ అయితే ఆడుతున్నాయి. నాకు ఫోన్ బస్సులుగా నేను ఆడతలేదు. ఒక జామ పండు ఇస్తా. జామ పట్లు లేవు కదా ఆడ, చూడుగా ఉన్నాయేమో చూడు, నాకు కూడా ఒక దెంపి ఉన్నాయా, ఏడుంది ఏడా. అవి సతన్ అయితే పోయింది ఇప్పుడే. అమ్మ విధంగా అతను అయితే ఇంకొక బాల్ ఒక బ్యాట్ రెండు అయితే చీకటి అవుతుంది. మచ్చి బయట రేట్ ఏమన్నది రోజు గుర్తుకు చేస్తాయి నాకైతే, కానీ రోజు నేనైతే ఎప్పుడైతే గుర్తుకు చేస్తా అప్పుడెత్తా. అట్లా ఉంటాయి ఏమంటా అని అయితే అవుతున్నా. ఇప్పుడే నేనైతే బయటకు అయితే వచ్చిన. ఇక్కడ విష్ణు గైస్ ఇప్పటిదాకా కలిసిన ఆయన మాకు ఇప్పుడు మళ్ళా కలిసిండు. హాయ్ బాయ్. హాయ్ చెప్పరా గైస్, ఇప్పుడే విష్ణు కూడా వచ్చిండు. అరే రైస్ పెట్టలు ఓపించుకున్నాను వచ్చినాం. ఎంత మంది ఉన్నారో చూడండి. ఇప్పుడు మేమైతే ఒక ఫ్రెండ్ దగ్గరికి పోతున్నాం, డాన్సర్ దగ్గరికి. సరే గైస్, మేమైతే ఇప్పుడు జిమ్ కి అయితే వచ్చినాం. ఇక్కడ బయట కాల్ టెక్నిక్ కలిసి ఒక డాన్సర్ ఫ్రెండ్ అన్నట్టు ఇక్కడ మొత్తం చాలా సూపర్ అవుతుంది. ఇప్పుడు మొత్తం ఇక్కడ తీసుకుంటున్నాం. ఇక్కడ చాలా సూపర్ అవుతుంది. ఇక్కడ జ్యూసెస్ ఉన్నాయి, ఇక్కడ లైటింగ్ కానీ, ఇక్కడ జ్యూసెస్ అన్ని గైస్. ఇక్కడ మాత్రం మస్తు సూపర్ ఉంది. ఇక్కడ చల్ల ఇంకా ఫుల్ మంది ఉన్నారు. సో గైస్, ఈ బ్లాగ్ అయితే ఎంత, నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. ఇంకా అకౌంట్ కి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసండి, లైక్ చేయండి ఈ వీడియోకి అయితే. ఇంకా తర్వాత బ్లాగ్ చూద్దాము. మరి ఈ బ్లాగ్ అయితే అయితే మరి రేపటి బ్లాగ్ లో కలుసుకుందాం. రేపు ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఇంకా గైస్ ఇంకొక విషయం అది చెప్పేది అయితే మనం అది రేపు అయితే చెప్తాం అలా. సరే బాయ్.